ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికి నాగార్జున సాగర్ వాటర్ ఎక్కిపోయేది అన్నపోయినాను. వాటర్ వెళ్తున్నాయి కదా, ఆగి కొంచెం బ్లాక్ లాంటి చూపించింది. ఆగాను. వెహికల్స్ ఇక్కడ ఆగితే వెహికల్స్ వెహికల్స్ హెవీగా వస్తాయి. ఈ కెమెరాలు సెల్లింగ్ ఇట్లా తీసుకుంటే వెనక చూసుకుంటూ ముందుకు చూసుకుంటూ ముందుకు నడవకండి, వెహికల్స్ కొట్టే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోవడం అండ్ లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈ వీడియోల కోసం చూస్తున్నారు జాగ్రత్తగా బ్లాగ్ అండ్ దిద్దామని చూశాను. అండ్ డ్యామ్ దీని నుంచి మొత్తం చెడుగాట్ల వాటర్ పోస్తూనే ఉంది. వాటర్ వస్తున్నట్టుంది, వాటర్ ఎక్కువ వస్తున్నట్టుంది పైనుండి. అండ్ ఎత్తిపోతాయి దీనిపైన మొత్తం కిందగా వెళ్ళిపోతుంది. కింద కూడా చేపలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ పెద్దగా లేవు. కెమెరాలో కనిపించేంత పెద్దగా లేవు. చూసాను కానీ కెమెరాలో కనిపించేంత పెద్దగా ఉంటాయేమో చూద్దామని చూసాను కానీ కనిపించలేదు. సాగర్లో వాటర్ బాగున్నాయి ఫ్రెండ్స్, వాటర్ మాత్రం బాగానే ఉన్నాయి. సార్ వాళ్ళతో వెళ్ళాను, సరే వాళ్ళు కూడా ఫోటోలు తీసుకున్నారు. నా పని ఉన్నాను. దానిపై నుంచి కూడా చిన్న చిన్న చేపలు పడుతున్నాయి ఫ్రెండ్స్. కాకపోతే ఏంటంటే పెద్దగా ఉండకపోవడం వల్ల కెమెరా కనిపించట్లేదు, కానీ చిన్న చిన్నవి వస్తున్నాయి. కాకపోతే ఏంటంటే అవి కెమెరాలో కనిపించేంత సైజులో లేవు. ఈ పొడిగాటం వచ్చిన వాళ్ళు మొత్తం లేదండి. మరి దీని కింది నుంచి నేను నిలబడడం కింది నుంచి ఉంది. నాకు బయటకు వెళ్ళినాక మొత్తం పెద్దగా ఉంది, బాగా వచ్చేసి పెద్దగా ఉంది. అండ్ నీళ్ళు వెళ్ళిపోవడానికి మాత్రం బ్రిడ్జికి చిన్నగానే పెట్టారు. మరి అది ఎట్లా సాధ్యం అవుతుందో చూడట్లేదని ఈ వెహికల్ చూసారంటే అది దాంట్లో మొత్తం కుకింగ్ సెట్తో సహా మొత్తం ఉంటుంది. బ్లాక్ వెహికల్ వెళ్ళింది కదా, దాన్ని క్వాలిటీ అని అంటారు. నాకు కూడా పెద్దగా అయ్యలేదు. అండ్ ఇది వచ్చేసి వాటర్ తక్కువగానే వెళ్తున్నాయి. మొత్తం కింద మొత్తం తక్కువనే వెళ్తున్నాయి. కొంగలు ఇట్లా బిచ్చడు కానీ తిరుగుతున్నాయి. అండ్ ఇంతకుముందుకు బాగా వెళ్ళినట్టుంది. మరి అన్ని చెట్లు ఇట్లా అన్నీ అడ్డం పడేసుకొని వెళ్తుంది వాటర్. ఇక్కడ నుంచి ఎంత దూరం ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది మొత్తం వాగులాగానే ఉంది. మొత్తం అంత దూరం దాకా స్టేట్ కనిపిస్తుంది. అండ్ శ్రీశైలం ఎట్లా దారిలోనే వస్తుందండి. మీకు శ్రీశైలం అనుకుంటే మీకు దారిలోనే వస్తుంది. ఇక్కడ ఆగాం కదా అని దీన్ని బ్లాక్ చేద్దామని చేశాను. ఇక్కడ కూడా వరి పంటలు కట్ చేస్తున్నారు. కారు చూడండి, ఇక్కడ నుంచి అక్కడ దాకా ఆగింది. కార్లు కూడా చాలా ఆగిపోయింది. అంటే అందరు మనలాగే ఆపుకొని ఫోటోలు అట్లా దిగేవాళ్ళు. నేను మామూలుగా ఇక కారు వాళ్ళతో వచ్చినాయి కదా అని నేను ఎక్కడ అయితే అక్కడ బ్లాక్ చేస్తూ ఉన్నాను. కారు కూడా నేను అబ్జెక్షన్ ఏం చెప్పాడు, తీసుకో కష్టపడితేనే ఫలితం దక్కింది, చేసుకోవచ్చు, మీకు అభ్యంతరం నేనేం చెప్పాను చేసుకోవాలని చెప్పారు. వాళ్ళు అక్కడ తీసుకుంటున్నాను, ఇక్కడ డిస్టర్బెన్స్ కూడా చేయడం ఇంకా తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే వాళ్ళని గమనించుకుంటూ తీస్తాను. వాళ్ళ పని అయిపోయిందో లేదా అని గమనించుకుంటూ తీస్తాను. మా సార్ వాళ్ళు కూడా ఫోటోలు దిగారు.